నాకు ఇలా బండి మీద టిఫిన్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆదిబట్ల నుండి ఎల్బీ నగర్‌కి స్కూటీ యేసుకొని దీనికోసం కూడా చాలా సార్లు వెళ్ళాను నేను. ఎందుకంటే నాకు కూడా తెలీదు గానీ, దానికోసం అంత దూరం ట్రావెల్ చేసి తిన్న రోజులు కూడా చాలా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ ఏదైనా పని కోసం లేచినా, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా ముందు నాకు గుర్తొచ్చేది, అబ్బా! అప్పుడు బండి మీద టిఫిన్ తినొచ్చు కదా అనేసి అనుకుంటాను. ఎందుకంటే ఆదిబట్ల సైడ్ ఇలాంటివి ఉండవు. కొంచెం సిటీ లోపలికెళ్తే ఉంటాయి. ఇంకా నేనైతే ఎక్కడికెళ్తున్నా అంటే డార్లింగ్ రీ రిలీజ్ మూవీకి. అందుకే అంత ఎక్సైట్‌మెంట్ అనమాట. ఎందుకంటే ప్రభాస్‌వి ఎన్ని మూవీస్ ఉన్నా గానీ డార్లింగ్ మూవీస్‌తో దేన్ని కంపేర్ చేయలేము. ఎందుకంటే దాని హైపే వేరుంటది. అండ్ ఈ మూవీలో మనం ప్రభాస్‌ని చూసినట్టు ఏ మూవీలోని చూడలేము. ఎందుకంటే వింటేజే అదంతా. అండ్ కాజల్ కూడా చాలా క్యూట్‌గా ఉంటది. ఇంకా ఇంటర్వ్యూలకి అయితే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నా. ఎక్కడికెళ్ళినా నాకు ఈ ఫ్రెంచ్ ఫ్రైసే తినాలనిపిస్తది. నేనైతే చాలా మంత్స్‌కి ఇంత బాగా ఎంజాయ్ చేశాను. అది కూడా ప్రభాస్ మూవీ కాబట్టి. ఇంక మూవీ అయిపోయింది. రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి చాలా ట్రాఫిక్ ఉంది. నాకైతే ఎండలో వచ్చేసరికి కళ్ళు తిరిగినాయి. అందుకే మజ్జిగ తాగాలనిపించింది. ఇంక తాగేసి హాస్టల్‌కి వచ్చేసా అంతే.